ఇవాళ అందరికీ దసరా శుభాకాంక్షలు. మనం విజయవాడ ఉత్సవంలో భాగంగా ఇవాళ స్వచ్ఛ మారథాన్ దేశం మొత్తం నుంచి క్రీడాకారులు వచ్చి స్వచ్ఛ మారథాన్లో పాల్గొంటాం. అందులో ముఖ్యంగా 5K రన్లో విజయవాడ నగర ప్రజలందరూ పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ సుమారు 21K, 10K, 5K ఇటువంటి వివిధ కార్యక్రమాలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఆ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారికి విజయవాడ నగర ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మనం గతంలో 2014 నుంచి 19లో కూడా చూసాం. అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరిగినాయి. మళ్ళీ ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ ఉత్సవ్ కానీ స్వచ్ఛ మారథాన్లు కానీ ఇటువంటి అన్ని కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అంతేకాకుండా మోడీ గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా ఇవాళ చూసాం విజయవాడ నగర ప్రజల్లో ఉన్న ఉత్సాహం. మనందరం కూడా గత 10 రోజుల నుంచి విజయవాడ ఉత్సవం ఏ విధంగా భారీగా పాల్గొన్నారో 11వ రోజు స్వచ్ఛ మారథాన్తో ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు టెప్సీ టాప్సీ ఎదురుగా ఉన్న డి అడ్రస్ మాల్లో స్టేజ్ మీద ఉంటారు. అందరూ కూడా విజయవాడ ప్రజలందరూ కూడా భారీగా పాల్గొని మనం ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే సమయం ఆసన్నమైంది. 3000 మంది దసరా కళాకారులతో, దసరా వేషగాళ్లతో అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. ఇది మైసూరు ఉత్సవాలను తలపించే విధంగా ఈ ఊరేగింపు ఉండబోతుంది. ఇవాళ విజయవాడ నగరం ఇంటర్నేషనల్ వేదికల మీద నుంచోబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అందరూ కూడా స్వచ్ఛ మారథాన్లో ఇవాళ బందర్ రోడ్డు బ్లాక్ చేస్తున్నాం. రోడ్డుకు ఒకవైపు మనం కార్నివాల్ ఉంటే రెండో వైపు ప్రజలు ఉంటారు. ప్రజలందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని భారీగా విజయం సాకూర్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా రెండో కార్యక్రమం విజయవాడ ఉత్సవంలో ముగింపు కార్యక్రమమైన గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా ముఖ్యమంత్రి వర్యులు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ముగింపు వేడుకలు అంటే గొల్లపూడి ఎక్స్పో అయితే ఇంకా 40 రోజులు ఉంటుంది. కానీ విజయవాడ ఉత్సవం అన్ని చోట్ల ఉన్న ముగింపు వేడుకలను మాత్రం ఆ వేదిక మీద నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా అయితే నారా లోకేష్ గారితో విజయవాడ ఉత్సవం ప్రారంభించామో అదేవిధంగా ఈ విజయవాడ ఉత్సవం మొదటి సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ముగింపు పలికి వచ్చే సంవత్సరానికి సిద్ధం అవ్వబోతుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెబుతున్నారు, మైసూర్ కలకటా తరహాలో విజయవాడ ఉత్సవం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా వైబ్రెంట్గా ఉన్నారు. వైబ్రెంట్ విజయవాడ ప్రజలతో, విజయవాడ ప్రజల చేత నిర్వర్తించిన ఈ విజయవాడ ఉత్సవం మరొకసారి రేపు వచ్చే దసరాకి ఇంకా భారీ ఎత్తున ఉండి దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రయాణికులు వచ్చి ఏ విధంగా మైసూరు వెళ్తున్నారో దానికి అంతా 2 రెట్ల విధంగా వచ్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ పాల్గొన్న విజయవాడ ప్రజలందరికీ